హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వచ్చరికి వైఎస్ఆర్సీపీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి సీమరాజా గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఎట్లా ఉన్నావు? బ్రహ్మాండంగా ఉంటాం. మాకేమి ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి కదా, ఎట్లా అనిపిస్తుంది? ఎగ్జిట్ పోల్సే కదా వచ్చింది, రిజల్ట్ ఏం రాలేదు కదా. వచ్చింది ఎగ్జిట్ పోల్లే కదా. ఎగ్జిట్ పోల్స్ కి ఎంత సంబరపడిపోతేట ముందుండదు ముసలి పండగ. ఇంతలోకి ఏమైందా అంటే పూర్తి ఎగ్జిట్ పోల్స్ మొత్తం, అంటే ముఖ్యంగా కేకే సర్వే ఒకటి చూసారా మీరు? రాత్రి వచ్చింది. సో అది వచ్చేసరికి పూర్తిగా అంటే ఒక 161 స్థానాలు మొత్తం టీడీపీకి, జనసేనకి, బీజేపీకి వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి అంటున్నారు. 161 170 స్థానాలు ఉంటే 161 ఎట్ వచ్చాయి నీకు? 170 161 వస్తాయి అంట. 161 వచ్చాయి వాళ్ళ సర్వే ద్వారా. మిగతాటి మాకు వచ్చాయి, మిగతాటి మీకు వస్తాయి. గట్టి 18 కూడా రావనుకుంటా. సరే చూద్దాం ఏం జరుగుతుందో. వాడు కూడా చెప్పినాడు, దాన్ని పోయి దానే చెప్పినాడు, అలా చెప్పినాడు అంటే అవ్వదు కదా. అంటే ఇంకా మీరు ప్రజల నిర్ణయమే ప్రజా తీర్పు ఉన్నది. 4వ తేదీ ఎన్ని రోజులు ఉన్నది? 2 రోజులు ఉన్నది. ఈ 2 రోజులకి అంత ఉలికిపాటు ఎందుకు? అంటే దానిపై మీకు నమ్మకం లేదంటారు? లేదనే కదా చెప్తాంది. ఎందుకు కొనేసారన్న మీ టీడీపీ వాళ్ళు? మా టీడీపీ వాళ్ళు అదే వాళ్ళ టీడీపీ వాళ్ళు కొన్నారు, మా వైసీపీ వాళ్ళు కొన్నారు. మా వైసీపీ వాళ్ళు కొన్న సర్వేలు మీకు కనపడవా? మేము కొన్న సర్వేలు కూడా ఉన్నాయి కదా. ఏముండవు చెప్పండి మీరే. ఏ ఉంటాయి అవన్నీ నేను చెప్పాలంటే అడుగుతుంది. సో ఇంకోటి వచ్చేసరికి ఈసారి ముఖ్యమంత్రి కన్నా మంత్రులు హవా ఎక్కువ నడిచింది. అంటే బయట వార్తలు అంటే అక్కడే నడవలేదు. ముఖ్యంగా సజ్జల రామకృష్ణ గారు నడిచింది. సరే ఈసారి మంత్రులు కూడా ఎవరు గెలవరు అంటున్నారు. తెలుసు మరి మీ పార్టీలో ఎట్లా ఉంది? మరి మంత్రులు గెలవని స్థాయికి మీ పార్టీ వెళ్ళిపోయింది. ఎవరు చెప్పారు నీకు? అక్కడ ఉన్న ప్రజలు. ఎవరు చెప్పారు? అక్కడ ఉన్న ప్రజలు. నువ్వు సర్వే చేసావా? చేసాం. ఏ సర్వే? మాదా రెడ్ టీవీ సర్వే. రెడ్ టీవీ సర్వేలో ఏం తెలింది? అక్కడే ఇక్కడున్న మంత్రులు కూడా ఒక్కళ్ళు కూడా గెలిచే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయంట. ఆరా మస్తాన్ గారు చెప్పినాడని నువ్వు అడుగుతున్నావా? ఆరా మస్తాన్ గారు చెప్పినాడని నువ్వు అడుగుతున్నావా అంట? అదేనా? అదే కదా. ఆరా మస్తాన్ అని చెప్పలేము. ఇంకోటి చెప్పారు. మేమే చేసాం. మీరు చేస్తే మీరు చేసుకోండి. మా సర్వేలు మాకు ఉంటాయి, మా ఓటర్లు మాకు ఉంటారు. ప్రైవేట్ సైన్యమే ఉండదని మా సజ్జల చెప్పినాడు. మరి ఏమైతుంది? ఇటాటితో ఖచ్చితంగా 30 సంవత్సరాల పాటు అన్నయ్య అధికారంలో ఉంటాడు. దాంట్లో ఎటువంటి సమస్య లేదు. 30 సంవత్సరాల పాటు ఇంకొక 3 రోజులు అధికారం పోద్దంటున్నారు. సరే చూద్దాం. ఉన్నది కదా 3 రోజులు. ఇప్పుడైనా మా అన్న ఆబద్ధర్మ ముఖ్యమంత్రి కదా. ఏదో కరెంట్ సంబంధించిన విద్యుత్ సంబంధించిన లాస్ట్ అంటే ఆఖరి బాదురు అని మీరు వినే ఉంటారు. ఆఖరి బాదురు అంటే కరెంట్ సంబంధించిన ఒక 10,000 కోట్ల రూపాయలు మరలా ప్రజలపైన ఒక భారం వేస్తున్నారు. అంటే ఈ 3 రోజుల గ్యాప్ లోనే. చూసారు అది? తెలియదు నాకు రాలంగా. అంటే పోయేటప్పుడు కూడా 10,000 కోట్ల రూపాయలు వేసుకుని పోతున్నారు. 10,000 కోట్లు వేస్తాం, 20,000 కోట్లు వేస్తాం అవసరాన్ని బట్టి. ఇప్పుడు 360 కోట్లు సచివాలయం తాకట్టు పెట్టి నా కొడుకులు కరెంట్ మీద భారం వేసేది, లేదంటే ఇంకో దాని మీద భారం వేసేది అదేం సమస్య. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క ప్రజల మీద దాదాపు 2 లక్షల పైన అప్పు ఉంది ఒక్కొక్కటి మీద. ఆయన ఎవరు తెరవాలంటారు? తీర్చుకోండి మీరే. మీ బిడ్డ అన్నప్పుడు మీ బిడ్డ అప్పులు చేసినప్పుడు ఎవరు తీర్చుకోవాలా? ఇప్పుడు ఉన్నావయ్యా, నువ్వేదో అప్పు చేస్తావు, నీ బిడ్డలు అప్పు చేస్తారు. నీ బిడ్డలు అప్పు చేసినప్పుడు నువ్వు తీర్చాలన్నా ఇంకెవరు తీర్చారు? ఎవరు తీర్చారంట చెప్పు. ఎవరు తీర్చారు? తీర్చేది ఎవరు? ఎవరు తీర్చాలా? మరి ఇంకంతే కదా. మీరే ఇంకా పన్నుల రూపంలో కడతారో, లేదంటే ఇంకొక రూపంలోనో ఇంకొక రూపంలోనో కట్టి తప్పకుండా మీరే ఇంకా అప్పులు అయితే తీర్చుకోవాల్సిందే. ఈ ల్యాండ్ టైటిలింగ్ నువ్వు వినే ఉన్నావా? మరి తెలుసు, నాకేం తెలీదు. మరి అడుగుతావే, మా ప్రభుత్వంలో ఉండేది మా విధి విధానాలు మాకు తెలియదు. అంటే నీకు తెలుసా? నాకు తెలియక నాకు తెలుసో తెలియదు పక్కనే పెడితే ప్రజలైతే బాగా ఈసారి బాగా జోష్ మీద ఉన్నారు. మళ్ళా టీడీపీకి అయితే అధికారం తెచ్చుకునే విధంగా ప్రజలు ఓట్లు అయితే వేశారండి ఈసారి. అంటే ఓట్లు వేసిన వాళ్ళు నీకేమన్నా చెప్పినారా? ఓట్లు వేసిన వాళ్ళు నీకు చెప్పినారా? చెప్పారు మా సర్వేలో. మీ సర్వే పక్కన పెట్టాయా? సర్వే పక్కన పెట్టు. లోపలికి పోయి గుద్దినోడు ఎవడు దేనికి గుద్దినాడు ఎవడికి తెలుసు. ఓడు ఫ్యాన్ గుద్ది సైకిల్ గుద్దినానని చెప్పొచ్చాము, సైకిల్ గుద్ది ఫ్యాన్ గుద్దినానని చెప్పొచ్చాము. లోపల గుద్దినోడికి తెలుస్తుంది, వాడికి తెలుస్తుంది, వాడి కాళ్ళకి తెలుస్తుంది. మిగతా మీ బిడ్డ అంటే మీ బిడ్డమ్మ నేను మీ బిడ్డమ్మ అని ప్రజలు నమ్మించి మోసం చేసి ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒక కొత్త జియో పాస్ చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ముఖ్యంగా ఇళ్ల స్థలాలు గానీ భూ కబ్జాలు చేయడం కానీ కబ్జాలు ఏమంటారు? భూములు మా భూములు చేసుకున్నాం, దాన్ని కబ్జా అంటే మీ సొంతగా కొనుక్కున్నా సరే మీకే మా అన్ని రైట్స్ మాకుంటాయి మొత్తం మీకే. ఇంకా అంతే. సపోజ్ మాకు ఏమైనా అవసరం అయితే తాకట్టు పెట్టాలంటే కుదరదు. మా దగ్గరకు వచ్చి మీరు మా దగ్గర అప్రూవల్ తీసుకొని పోయి మళ్ళీ బ్యాంక్ లో బతినాడాలి మిమ్మల్ని వచ్చి తాకట్టు పెట్టాలన్నా కూడా. అదే బతినాడాలా? అంతే. బతినాడకపోతే అంటే పోతా ఉంటారు. నీకు లోన్లే బొక్కలే ఉంటావు కూర్చొని. మీ తాతల గారి ఆస్తులు కూడా మా ఆస్తులు అయినాయి.
పాయింట్ నెంబర్ 1. అంటే మా తాత కూడా ఇంక ఇప్పుడు జగన్ గారి తాతే అంతే. సజ్జల రామకృష్ణారెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి టాపిక్ ఈడ కాదు. ఉమ్. టాపిక్ ఈడేంది ఉమ్. ప్రభుత్వం ఇదే భూముల గురించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఆ, గురించి అంటే వెనకమాల నుంచి మొత్తం నడిపించేదేనే కదా. ఒకటి అడుగు చెప్తాను నేను సరే చెప్పండి. క్లియర్ గా. ఉమ్, నేను ఏది మొహం లేకుండా చెప్తా. ఓకే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నావు. అవును. మీ భూములు మీ తాతగారి ఆస్తులు కూడా ఉమ్, జగనన్న ఆస్తుల పేరు మీద మార్చుకున్నాము. ఉమ్, ఇప్పుడు 2024లో అధికారంలోకి వచ్చాము. ఉమ్. రాజధాని వస్తారా కట్టాలా? అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ అయిపోయింది. రాజధాని కట్టాలా? ఎక్కడ కట్టాలా? రాజధాని Floating కట్టాలా? bridge మీద? 3 రాజధానులు కట్టాలి. అదే బయట ఏమంటారంటే ప్రజలు మెంటలా ఏమయ్యా నీకు? ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద ఫ్లోటింగ్ బ్రిడ్జ్ రాజధాని మీద కడుతున్నారంట. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద రాజధాని ఎవడు చెప్పాడు నీకు? ఏ లింగడ చెప్పినాడు చెప్పు. తోడుకోరా, ఉమ్, నా ముందర తోడుకోరా. ఎవడు చెప్పినాడు? నా ముందర తోడుకోరా. చెప్తాను. ఎవడు చెప్పినాడు నీకు? ఆ, ఎవడు చెప్పింది ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద కడతానని? ఉమ్, ఫ్లోటింగ్ బ్రిడ్జ్ మీద ప్రమాణ స్వీకారం చేస్తామని చెప్పినారు. ఉమ్. అర్థమైందా? ఎట్లా అంటే దాని మీద ప్రమాణ స్వీకారం చేస్తా ఉంటారు. అర్థమైందా నీకు? ఆ, ఇప్పుడు నువ్వు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అడిగినా కాబట్టి చెప్తున్నా. ఉమ్, పోలవరం కట్టాలా? రాజధానులు 3 రాజధానులు కట్టాలా? ఉమ్, యాడ్ నుంచి వచ్చాయి లెక్కలు. ఉమ్, రాష్ట్రంలో ఆదాయం లేదు. ఉమ్, ఉన్న పరిశ్రమలు మాకు కమిషన్ కట్టలేదని దొబ్బినాం తరిమి. ఉమ్, అన్ని మూతపడేటువంటి పరిస్థితి. ఉమ్, కొత్తగా మేము పెట్టుబడులు పెడతామనే ఓడు 1 రూపాయి పెట్టుబడి పెట్టేదానికి రాలా. ఉమ్, ఇంకేం చేయాలా? ఉమ్. ఏం- ఇంకా ఇలా జనాలు ఏం- మొత్తం దొబ్బేస్తారా? ఏం చేయాలా? రాష్ట్రాన్ని ముందుకు నడిపిద్దా? ఉమ్, వ్యవస్థను ముందుకు నడిపిద్దా? ఉమ్, అధికారులకు జీతాలు ఇద్దా? ఉమ్, ప్రభుత్వ ఉద్యోగులకు మేము సకాలంలో జీతాలు ఇవ్వలేకపోయినా ఉమ్. ఏదో ఒక టైంలో అయితే ఇద్దా? అదే అందుకని ఇంక జనాలు మరి ఆస్తి దొబ్బేస్తారా అంటున్నా. అవును ఆ. అవును. ఏమైతుంది? పెరుగుతారా? పెరుగుతారో లేదు రేపు పొద్దున మరి చూస్తారు. చూద్దాం. పెరిగినప్పుడు చూద్దాం. ఏమైతుంది? ఆ విశాఖని అయితే బోడిగుండు చేశారంట కదా. చేస్తాము. ఉమ్, 151 సీట్లు ఇచ్చినప్పుడు ఉమ్, బోడిగుడు కాకంటే అసలే లేకంటే అక్కడ చేస్తాం. ఏందంట? ఉమ్. అంటే 3 రాజధానులు అంటున్నారు కదా. అంటే ఉమ్. ఒకసారి గెలిపించినందుకు 3 రాజధానులు చేస్తున్నారు. ఉమ్. మళ్ళీ ఇప్పుడు గెలిపించారు 4 రాజధాని పులివెందులు. ఆరు చేస్తారు. 4 రాజధాని పులివెందులు చేస్తాం. 6 చేస్తారు అప్పుడు. పులివెందులను ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో ఉండేటువంటి వ్యవస్థలన్నీ కూడా పనిచేయాలని జగన్ అన్న చెప్పినాడు. నీకు తెలుసో తెలియదు, ఒకసారి తెలియకుంటే చూసుకో. అప్పుడు మొత్తం 4 అయితేయా 6 4 అయితేయా? అయితే అంటే చెప్పేదంటే ఒకసారి గెలిచారు 3 చేస్తాను అన్నాడు. మళ్ళీ గెలిస్తే 6 అయితేయా అంటున్నా. ఒకటే చేస్తాం బి అంటే మళ్ళీ 6 అవుతాయి అంటావే. 4 చేస్తాము అని చెప్పినా. ఆ, ఏందంట? ఉమ్. ఆ, అంటే అది మా ఊరు కూడా రాజధాని చేసుకోవాలి మాకు ఉందన్న. చేసుకో. మీ అన్నకు ఒకసారి మాకు సిఫార్సు చేయాలి ఒకసారి. చేద్దాంలే. ఏ ఊరి మీది? మా పల్నాడు దగ్గర. చేద్దాంలే. ఉమ్. పల్నాడులో మొన్న చేశాం కదా బాగానే. అదేలే పాము దూరింది ఉమ్. గోల్వాల్ చేశారు కదా. ఉమ్. దాన్ని పాము దూరిందా లేదా తెలక దూరిందా? పామే దూరింది. పాము దూరిందా? మీరే చేశారంట వెళ్ళి మీ పార్టీ నాయకులు. మాకేం కర్మ పాములు పట్టుకొని పోయి వేసేదానికి. ఆ. పాము దూరింది రా స్వామి. ఆడ ఓట్లేసే వాళ్ళకు వాళ్ళకి ఏదన్నా పాము పాటు కాటేచ్చిన ఇబ్బంది, ప్రాణాలకు ఇబ్బంది అని పగలు అంటే దొబ్బినాడు. ఇప్పుడు మీరు చెప్పింది ఆ అబద్ధాలు కూడా జనాలు నమ్మదగ్గర విషయం లాగా ఉండాలి. ఈవీఎంలోకి పాము దూరింది వెళ్ళి. అవును. అందుకే వారన్నీ పాస్ మా అవినీతి పుత్రిక పేపర్ వేశారు. ఉమ్. ఆ నుంచి టీవీలో వేశారు, అన్నిట్లో వేశారు. ఇంకేందంట పంచాంగం? ఏది మరి 4వ తారీఖు ఏందో బ్లాస్టింగ్ అదేవిధంగా గొడవలు పాల్పడతారని వార్తలు వస్తున్నాయి. ఎవరు చెప్పాడు నీకు? బయట వార్తలు వస్తున్నాయి. నువ్వు ఊరికే ఏదో దాన్ని పోయి దాన ఏదో దాన్ని పోయి దాని పల్నాడులో నా దగ్గర చూసే ఉంటావు. నా దగ్గర వచ్చి నువ్వు మాట్లాడాలి. నా ఉమ్. గురించి నీకు తెలియదు పూర్తిగా. తెలుసుకొని వచ్చి కూర్చొని మాట్లాడు. ఓకే. బాగానే ఉంటుంది. ఉమ్. ఏదైనా సరే వాస్తవాలు ఇది జరిగింది. ఉమ్. దీనికి ఏంది వివరణ అంటే ఆ. చెప్తా. ఉమ్. బ్లాస్టింగ్లు బొక్క బోసాను ఎవడు ఏ నా కొడుకు చెప్పినాడు నీకు? ఉమ్.